ఉల్టా ఉందేం చీర? चलो ठीक है, हम तो होना है। चलो సరిగా చేయండి. చేయండి నువ్వు కట్టేసి కుర్చీలైనా చేసి చూడండి. కుర్చీలు పట్టుకోండి. అరే కుర్చీలు సరిగా చేయడం రాదు నాకు. చూసారా ముందే కట్టుకున్నాను ఏంటి ఆకుపచ్చ గుడ్డ జాయింట్ చేసిన ఇది పలుచుంది కదా కనిపిస్తుంది. ఇలాంటి ఇదైతే సరిగా ఉంటుంది. ఎంత మొక్క అక్కడ అవుతుంది. చలో ఇంకైతే ఈ రౌండ్ తెచ్చేసుకోండి. ఈ కలర్ గుడ్డ నీకు కట్ చేస్తావు. నీకు ఎంత కావాలంటే అది సపోర్ట్ కదా. ఇక్కడ నుంచి ఇలా కడతావు కదే, ఇక్కడ నుంచి నువ్వు మొదలుపెట్టి ఇలా కడుతున్నావు కదా. ఇదిగో నేనన్నది ఏంటంటే ఇదేలా కడతావా నువ్వు? ఇక్కడ నుంచి కడితే లేదు, నువ్వు ఇక్కడ నుంచి కడుతున్నావు, ఇక్కడ నుంచి ఇలా కడుతున్నావు. ఠీకే ఇలాంటి కాకపోతే గుడ్డ కట్టాలంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, నీకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ రంగు ఏదో తెచ్చిన అటాచ్ చేసేవనుకో, కట్టేసేవా? కట్టేస్తే నీకు ఇంత వచ్చిందా? నువ్వు ఇంత ఇలాంటిది సిల్క్ తెచ్చిస్తావు అటాచ్ చేసుకో. బయట వాళ్ళు చీరని 2 పార్ట్లు 3 పార్ట్లు అటాచ్ చేసి అమరుస్తున్నారు. అవి లేదా చీర సిల్క్ తేవాలి. శనగపాటు గుడ్డ తెచ్చేసుకుని ఆ డిజైన్ బయట ఎవరైనా నీలో నాకు పెద్దది అనిపిస్తుంది. ఇది అత్త దగ్గర లేదు. దానికి దసరా దీనికి ఇచ్చేది లక్ష్మీ రాకేజీది లక్ష్మీ పూజ నాడు ఇది పెట్టేసుకుని ఏదన్నది ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బయట నుంచి నువ్వు పళ్ళుకి కానీ అటాచ్ చేస్తే ఎందుకో కాలేజీలో వచ్చారు వాళ్ళు అమ్మనానికి अंदर पूछ इसको नहीं चाहिए ले लो मैं बाकी के लिए काम आएगा। अरे अभी अपना तेलुगु आ रहा है मैडम के लिए काम आएगा तो भैया देगा तब तो नहीं देना ले। ओ माय गॉड एक और दुकानदार అందరు ఇది సన్న పొక్కడేకి వాళ్ళు ఇలా కట్టుకుంటే చీర కట్టుకున్న వాళ్ళు ఇలా కట్టేసుకుంటారు. ఇవాళ రేపు ఇలా కట్టేసుకుంటారు. ఇలా కట్టేసుకుని లుంగి లాగా వాళ్ళు ఒక రౌండ్ తీసుకుంటారు. దాని ఏం దోతి కచ్చ కట్టుకుంటారా ఇవాళ రేపు కట్టేసుకుంటారు. ఇలా ఒక రౌండ్ తీసుకుంటారు. దాని తర్వాత ఏదో పళ్ళు అది తిన్నాను. నచ్చిందా? తెచ్చిమన్నావా? चलो देखो वैसे ही पैक कर दे, छोटा सा बन जाएगा। क्या छोटा सा बन जाएगा? इसमें भी क्या है? अबुल का तो करेक्ट सच ही कुछ బాబా లాగైతే లాగది నాన్నకి ఇచ్చేసాను. తమ్ముడుకో తమ్ముక నీకో నాకెందుకు? నీకు కూర మొన్న బెండకాయ గురించి మసాలా అంతా వేసావా? అంతా ఎందుకు వేసాను? బోడంత మిగిలింది, ఇంకా మిగిలింది. మా నాన్నకి ఇచ్చినప్పుడు నువ్వు తమ్ముడికి ఇవ్వలేదా? మా పాపకి ఎంత నచ్చిందంటే బెండకాయలో మసాలా ఇచ్చేసి ఉంచాను. అందుకని చెప్పి మా బాబు ఇప్పుడు తిండి తిన్నాడు. అయినా ఈ కూర గురించని నాకు రొట్టెలు కావాలన్నాడు. అందుకని చెప్పి తమ్ము ఇగో ఇందా దుంపలు వేసి మసాలా వేసి చేసింది. అంటే ఇది పొడిలాగా మనం కందిపొడి ఎలా చేసుకుంటాం అలాంటి మసాలా ఇది. చూడు తిని చూడు కూర. బాగుంది. చాలా వేడిగా ఉంది. కూర నుంచి తర్వాత తినేస్తాం. ఇంకా మళ్ళీ ఉంచడాలి తర్వాత తినిస్తాం నుంచి. ఏమి ఎన్ని రొట్టెలు? 3 నాన్న దగ్గర ఉంది. కూర వేడిగా ఉంది. కూర వేడిగా ఉంది. కూర చల్లద్దా?
నువ్వు తిని. ఇది మళ్ళీ కక్కేసింది. ఇప్పుడు కాదు, పొద్దున్న కక్కేసింది కదా, అందుకని చెప్పి జుత్తులు ఎక్కడి నుంచి వచ్చాయి దానికి. ఇప్పుడు చూడు, నా మళ్ళీ అది వద్ద బక్కరుకుంటున్నది ఎలాగా, కాళ్ళు కూడా బక్కరుకుంటున్నది. అగో చూడు చూడు. The next morning. అది కూర్చో జాగాలో తెలుగులో చెప్తే దానికి బాధపడుతుంది. మీద పెడితే అదే చాక్లెట్లు కనిపిస్తున్నాయి కదా, అందుకని. ఆలు భుజియా ఏం తెచ్చిన అమ్మ ఎంటున్నది. బట్టలు ఉన్నాయి, కొత్త బట్టలు ఉన్నాయా? ప్యాంట్ పాప మీద ఒక్క రోజు కూడా బయటకు పెట్టడం చాలా పట్టు వెళ్ళటం లేదు, నాటకాలు ఆడుతుంది. ఆ సైకిల్ పట్టుకు అని అక్కడ దొంగ అక్కడ బండి పెడితే ఒప్పించేస్తారు కస్టమర్లు. అరే మన చేయలేదు మనం చేయలేదంటే వచ్చింది వాడు మనం తాను పెట్టిస్తాడు స్కూటీలో కస్టమర్. వాడు బండి వస్తాడని పట్టు పెట్టాడు, పట్టుకునే వెళ్ళిపోయాడు. ఎక్కడ వెళ్తాడు మంచి, అక్కడ ఎన్ని బండిలు ఉంటాయి. అరే మేమే అలాగే మేము వచ్చాము ఒకసారి, వస్తే పెడతాడు కదా వాడు అక్కడ. ఇప్పుడు ఒకసారి అంతా పెడితే వాడు అంతా లాక్ చేసి సందులో పెడతాడు, ఇక నీ పట్టు వెళ్ళిపోతాడు అంట. మేమే వచ్చాము ఒకసారి, ఎప్పుడు 3-4 నెలల కిందట ఒకసారికి మా బండి అందులో మన సైకిల్ కొత్తది డిజైన్ గా ఉంది. ఇట్టే బుర్రని చేసుకుంటున్నాం. మేము అలాగే వెళ్ళేసరికి మా బండి ఇంకోటి బండి ఒకటేలాగుంది. ఉండేసరికి పెట్టింది అగో అది వచ్చింది చెప్పానా. అందుకనే కూర్చుంది. అగో అదే అయితే ఎక్కడికి వెళ్ళావు? ఆ జుట్టు ముడి పెట్టుకుని అలాగే వెళ్ళావేంటి? ఇది రెండు ఎంత తీసుకున్నాడు? ఒక్కొక్కటి 400. నువ్వు ఎన్ని రూపాయలు పట్టుకుని వెళ్ళావు? అంటే 1000 రూపాయలు పట్టుకుని వెళ్ళిన తర్వాత కూడా ఇంకా 15 రూపాయలు ఎక్స్ట్రా పంపించవలసి వస్తుందా? 815 అయింది. 15 రూపాయలు పడుతుంది, చిల్లర లేదు, అందుకని డబ్బా పంపించాలి వచ్చింది. ఏంటి ముక్కులో ఏమిటవుతున్నా? మాత్ర దాని వాసన నాకు అసలు నచ్చదు. ఆయుర్వేదిక్ అమ్మా, అదే ఎల్లోపతి కాదు. అది ఆయుర్వేదిక్ మాత్రని కూడా నువ్వు అలా అని చెప్పి పెడుతున్నావు. దాని ఎక్స్పైరీ డేట్ గట్రా చూసావా? చూసి తెచ్చావా? ఎప్పుడు ఎక్స్పైరీ డేట్? ఎప్పుడు? 2028. కాఫీ ప్యాకెట్లు తెచ్చావా? అన్ని అకౌంట్ తీసుకుని తెచ్చాను. ఉల్లిపాయలు తెచ్చాను, కాఫీ ప్యాకెట్లు తెచ్చాను. వాపస్ చేస్తే డబ్బులు ఎంత ఇచ్చాడు? 90 రూపాయలు ఇచ్చాడా? ముందు వెళ్ళినప్పుడు మా దుకాణం బంద్ ఉండేదా? పొద్దున ఎప్పుడైతే సామాన్లు తెచ్చినప్పుడు 94 రూపాయలు, అప్పుడు 114 రూపాయలు అయింది. నేను అంకల్ తప్పగా 10 రూపాయలు 110 రూపాయలే ఇచ్చాను. అంటే అంకల్ అన్నారు, నువ్వు నాకు 4 రూపాయలు ఇవ్వలేదు, నేను 4 రూపాయలు తీసుకోలేదండి. అయితే నేను ఇప్పుడు వెళ్ళినప్పుడు అంకల్ అన్నారు, అయితే 4 రూపాయలు నేను తీసుకోకపోతే నీకు 4 రూపాయలు ఇస్తాను, ఎందుకంటే 90 రూపాయలు ఇస్తాను. దాంట్లో అప్పుడు బ్యాగ్ వచ్చింది గాజులని. ఇక అప్పుడు గాజులని అడగాను, మెటల్ లో ఉందండి, అదే చూపించండి అన్నాను. అంటే అప్పుడు చూపిస్తే నీల రంగు, ఆకుపచ్చ రంగు, ఎరుపు రంగుది ఉండేది. ఎరుపు రంగు ఒకటే ఉంది చూపించేది. ఇగో బాగుంది, చాలా బాగుంది. అంటే నీలం, ఆకుపచ్చ, ఎరుపు రంగు. అంటే మన అమ్మవారు నీలం రంగు కదా చీర వేసుకున్నా, చీర ఎరుపు గోల్డెన్ బార్డర్ అది. ఇంకా ఎరుపు గుర్తొచ్చా. 18వ తారీఖు అంటే ఇవాళ ఎన్నో తారీఖు? ఇవాళ 17వ తారీఖు.
రేపు 18 రేపు వస్తుందా? ఏమిటి? అదే తెప్పించాను. కాసుల పేరు. దాంట్లో ఇగో ఇది. మళ్ళీ ఏం తెప్పించావు అది? అరే అదే మధ్యాహ్నం తెచ్చాను కదా. అదే చూపించు, తిప్పి చూపించు. ఇది కనిపిస్తుంది. బాగుంది. ఇందా, ఇవ్వకు. నేను ఇంకా తమ్ముడు వచ్చాడు కావాలి నీతో అని అనుకున్నాను. నేను అదే అనుకున్నాను, వానగట్ట పడినా కూడా. వస్తే బాగుంటుంది కదా, అక్కడ మధ్యన న్యూ ఇష్టం కాదు అది వర్మన్ కూడా అక్కడ హనుమాన్ మందిరం లేదు, చిన్న బండారా ఇస్తున్నారు అక్కడ. హనుమాన్ మందిరం దగ్గర ఇవాళ ఏంటి? ఇవాళ సోమవారం. ఇవాళ శ్రావణ సోమవారం కదా. ఇవాళ శాంతి సోమవారం లేకపోతే తీజైతే శ్రావణ సోమవారం అమ్మా ఇవాళ. అందుకని బండారా ఇస్తున్నారు. బండారా వెళ్తే ఇప్పుడు గతం అయిపోయింది కదా, వాన పడిన ఆరంభం అయిపోయింది. వాన పడ్డ ఆరంభం అయిపోయింది ఏంటి? ఎంత అవుతుంది సార్? 6:30. నేను 6 గంటలకు అక్కడ పతంజలి వాడి దగ్గర ఉన్నాను. మళ్ళీ అయితే ఇది ఎంత వేయించావు? పెట్రోల్ 100 రూపాయలు. 100 రూపాయలు పెట్రోలా? ఇగో ఇంత పీడ అంతా. ఇది ఒళ్ళు నొప్పి అయినప్పుడల్లా పీడ అంతా కేకే ఉన్నాను. ట్యూబ్ చేయ టాబ్లెట్ అని చెప్పలేదు. నేను క్యా క్యా హై అన్నాను. ట్యూబ్ హై, లోషన్ తో టాబ్లెట్ హై అన్నాను. హై అన్నాక రేట్ ఎంత చెప్పింది సార్? పీడ అంతా గోల్డ్ హై అన్నది. గోల్డ్ కిतने का है అంటే 596 रुपए అన్నది. అయితే ఆ काउंटर पे भैया पूछे भैया कम वाला नहीं है क्या అన్నానంటే है ना पीड़ा तक नॉर्मल है तो वो कितने का है अन्न అంటే 103 रुपए. तो वो तो ये 596 वाला क्यों बता रहे हो? सीधा डायरेक्ट ఇలాగే ఈ రెండు 400 తీసుకుంటే మీ దగ్గర 500 ఇది 800 తీసుకుంటే అది 600 తీసుకుంటుంది. ఏదంతా కావాలని తీసుకుంటుంది. భయ్యా కమ్మలా బతావు అంటే అప్పుడు అవును, ఇదైతే మనం రోజు వేసుకుంటాం కదా. ఇది పిడాంతకంటే ఇది ఎప్పుడు ఒళ్ళు నొప్పుడు వచ్చినప్పుడల్లా వేసుకుంటాం. దాంతో ఆయుర్వేదిక్ కదా, అందుకు ఆయుర్వేదిక్ కాబట్టి ఏంటంటే ఇది లేదు. ప్లీజ్, నేను ప్రమోషన్ చేయటం లేదు కానీ మేము వేసుకుంటాము అందుకని చెప్పి ఈ పిడాంతకు పెట్టి అని దీని మీద అంటే కంపెనీ పేరు అసలు నాన్న ముందే అంటారు నాన్న పాస్తా తింటారా అని. నేను చేయకు, నేను చెప్తాను. నేను మొన్న అమ్మ చాలా బాగుంది అన్నది, పాస్తా చేస్తే అమ్మ చాలా బాగుంది అన్నది అందుకని చేసినట్టు చేసుకుంది. ఇది ప్లీజ్ మీకు ఎవరికైనా కావాలంటే మీరు తెప్పించుకోండి, మీ ఊళ్ళో కానీ దొరుకుతాయి. కానీ చాలా బాగుంటుంది, చాలా బాగా పనిచేస్తుంది కూడా. ఇది బెస్ట్ క్వాలిటీ. నాన్న పాస్తా కోసం చేసాను. నాన్న పాస్తా తింటారా? బుట్టలు తీస్తున్నాడు. అయితే నాన్న పాస్తా తింటారా అన్నాను. నువ్వు చేయకు, నేను చేసుకుంటాను అన్నారు. లేదు మొన్న నేను చేస్తే అమ్మ చాలా బాగుంది అన్నది అందుకని నేను చేస్తే అయితే చేసుకుంటాను. అమ్మ బాగుంది అంటే చేసి అంటే గ్రీన్ సిగ్నల్. అదే అమ్మ బాగుంది అన్నది ఎంత చేస్తే అంటే చేసుకోను. తింటారా తినరా అన్నాను. తిస్తాను లేదు తీసుకొచ్చాను. అదే అమ్మ బాగుంది అని అంటే అది గ్రీన్ సిగ్నల్ వచ్చిందని. అది అందరి ఇంట్లో లాగా అమ్మ అంటే లేకపోతే లేదు. అందుకనే ఇవాళ కాఫీ ప్యాకెట్లు ఇవన్నీ తీసుకుంటే 32 రూపాయలు మిగిలి ఉండేవి. ఎక్కడ పోయింది? ఉల్లిపాయలు తెచ్చావా? చిన్న లొటిగా ఉన్నాయి దాంట్లో. ఎంత కిలో? అంతా 40 రూపాయలు అంటాను. దీంట్లోనే 40 ఏమండి? 23 రూపాయలు అరకిలో. 23 రూపాయలు అరకిలో. 45 రూపాయలు. దీంట్లో 40 రూపాయలకే ఇస్తున్నారు బ్లింకిట్ లో. మనం బ్లింకిట్ లో తెప్పించుతున్నావా? బ్లింకిట్ లో 40 రూపాయలే. అది సంగతి. అయితే దీపం పెట్టేసాను, దేవుని తవడం అయిపోయింది. శుక్రవారం ఉన్న తయారీలను చేసుకోవాలి.